ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంటే నూతన కృపే, దేవుడిస్తున్న నూతన కృపే. ఈ రోజుల్లో చాలామంది మర్చిపోతున్నారండి. దేవుడు చూపించిన దర్శనాలు, దేవుడిస్తున్న వాగ్దానాలు, దేవుని నుండి వినిన ఆ పిలుపును, దేవుడు కలగజేస్తున్నటువంటి మేలులు, ఉపకారములన్నిటినీ చాలా తేలికగా మర్చిపోతున్నారు. మర్చిపోకండి. నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన మనము విశ్రమిస్తే, లేక మెలకువ కలిగి లేకపోతే, దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే ఎలా చెప్పండి? అన్నిటినీ ఎట్లా దేవుడు చేస్తున్న కార్యములన్నిటినీ మీరు ఒక డైరీలో నోట్ చేస్తున్నారు కదా, దేవుడు ఇస్తున్నవన్నీ నోట్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా రిపీట్ చేసుకోండి. దేవుని సన్నిధిలో అన్నీ రిపీట్ చేసుకొని మీ నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. ఇక రాబోవలసినవి, జరగాల్సినవి అంతటి మీద దేవుని బలమైనటువంటి బాహువు ఉన్నది. అవి త్వరగా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఎందుకంటే ఎన్నోసార్లు మీరు ఇంటి నుండి తిరిగి బయట నుండి ఇంట్లోకి వచ్చేసరికి ఎన్నో శుభవచనాలు, కొన్నిసార్లు ఇంట్లో నుండి మీరు కొన్ని పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో మేలులు, శుభకార్యాలు మీరు వింటున్నారు. అంతేకాకుండా మీ ఫోన్ నుండి కూడా ఎన్నో కార్యాలు, దేవదూతల ద్వారా కార్యాలు, దేవుని నుండి కార్యాలు, దైవ సేవకుల ద్వారా ఎన్నో కార్యాలు, మీ కుటుంబంలో నుండి కూడా ఏదో ఒక బ్లెస్సింగ్, కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా, ఇవన్నీ మీరు మర్చిపోతే ఎలా? అవ్వలేదు, ఇంకా కాలేదు అని అనకండి. అంతేగాక ఇతరుల్లో కూడా నెగిటివ్ని వారి స్పిరిట్లో నింపకండి. ఎందుకంటే మీకు ఎట్లానో దేవుడు వారికి అట్లా కార్యాలు చేయాలని సమీపముగా ఉన్న దేవుడు కనుక మీరు ఆ దైవ కార్యానికి ఆటంకముగా ఉండకూడదు. మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇంకా రాబోయేవి, జరగాల్సినవి అన్నిటినీ కూడా నీ సంతతికి దేవుడు ఏది తక్కువ కాకుండా, చదువేంటి, ఉద్యోగాలేంటి, ఉన్నత విదేశాల్లో ఉన్నతమైన ఇంటర్వ్యూస్లో ఉన్నతంగా వారు సెలెక్ట్ అవ్వటం ఏంటి, ఇట్లాగా పిల్లల విషయాల్లో వారి వివాహ సంబంధాల కార్యాలేంటి, అన్నిటిలో కూడా దేవుడు కార్యాన్ని జరిగించాలనే సిద్ధ మనసుతో ఉన్నాడు. నీవు నిండు మనసుతో దేవుని స్తుతించు, స్తోత్రం చెప్పు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. అన్నిటినీ నీ డైరీని ఈరోజు ఓపెన్ చేయి. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారంగా మేలులకు, అద్భుతాలకు అన్నిటికీ దేవునికి స్తోత్రం చెప్పు. ఓపికతో కనిపెట్టండి. మీరెంత కనిపెడతారో అంత స్ట్రాంగ్ బ్లెస్సింగ్ రాబోతోంది. మీరెంత కనిపెడతారో అంత ఘనమైనటువంటి బ్లెస్సింగ్స్ని మీరు కన్నులారా చూడబోతూ ఉన్నారు. మీ ఓపికకు కూడా క్రీస్తు మీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 28:15 మీరు చదివితే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను ఏమాత్రము విడువను. నిన్ను విడువలేనని దేవుడు ఇట్లా వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విడువలేనని నీతో ప్రామిస్ చేస్తున్నాడు. నిన్ను విడువలేనని, ఎన్నటికీ విడువలేనని చెప్తున్న ఆ దేవుణ్ణి అర్థం చేసుకో. దేవుని కార్యాలన్నిటినీ స్తుతించు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. పరలోకపు తండ్రి నిన్ను బట్టి ఆనందించునుగాక. గాడ్ బ్లెస్ యూ.